హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అన్ని మాసాలలోకెల్లా విశిష్టమైన మాసం, మనసు భక్తిభావంతో తేలిపోయే మాసం. ఏ మాసంలో అయితే చంద్రుడు పూర్ణుడే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడే ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీపాలు వెలిగించడం, భగినిహస్త భోజనం, వనభోజనాలు లాంటివి అన్ని ఈ మాసంలోనే జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండగ దినాలే. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నక్షత్రాలలో కృత్తిక నక్షత్రానికి మంచి ప్రాముఖ్యత ఉంది. అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢంలో మొదటిది కృత్తిక. వేదకాలంలో కృత్తిక నక్షత్రంతోనే సంవత్సరం ప్రారంభమవుతుంది. అగ్నిదేవుడు 6 ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలకి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృత్తిక నక్షత్రాలు మాతృమూర్తులే పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగుతాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడడంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వస్తుంది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం పెరిగింది. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో పూజించవలసిన దైవాలు శివకేశవులు. శివకేశవులు ఇద్దరికి ఇది ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. అలానే దర్శించుకోవలసిన తీర్థం బదరీ క్షేత్రం. కార్తీకముతో సమానమైన మాసము గాని, వేదము కంటే అన్యమైన శాస్త్రము గాని, ఆరోగ్యముతో సమానమైన ఉత్సాహము గాని, కేశవుని కంటే అన్యమైన దైవము గాని లేవు. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ముఖ్యంగా తినకూడనివి ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి ఇవి తినకూడదు. వీటితో పాటు ఉసిరికాయని కూడా తినకూడదు. ముఖ్యంగా ఉసిరి కొమ్మను గాని, తులసి కొమ్మను గాని విరగొట్టకూడదు. పగలు నిద్రపోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలానే మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. ఈ నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధించాలి. అలా కాక మధ్యాహ్నం మాంసాదులు స్వీకరిస్తూ దైవదూషణ చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి నరకలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాక వచ్చే జన్మలో హీనమైన జన్మలు పొందుతారు. ఎంతో నిష్ఠతో వ్రతాలను చేసి ఆ హరిహర కృపకు పాత్రులు కావాలి. అంతేకాదు కార్తీక మాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది. పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగత్తుని కాపాడడం జరుగుతుంది. ఈ మాసంలోనే పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష మొదలవుతుంది. సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావున కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు, మారేడు దళాలు సమర్పించిన శివకటాక్షం లభిస్తుందంటారు. పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయి. కార్తీక సోమవారం నాడు భక్తులు కేదారేశ్వర స్వామి నోము అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా జరుపుకోవడం విశేషం. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామంతో స్మరణ చేయాలి. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు అన్ని శివాలయాల్లో ఆకాశ దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆలయ ధ్వజస్తంభమునకు వేలాడదీసిన ఆకాశ దీపాన్ని సంధ్యా సమయమున క్రిందకు దించి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి అందులో ఒత్తి ఉంచి వెలిగించిన తర్వాత తిరిగి ధ్వజస్తంభ శిఖరాగ్రమునకు వేలాడదీస్తారు. శివాలయమునకు వచ్చే భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కరించి ఆ తర్వాత ఆలయంలో దీపాలు వెలిగించి పరమేశ్వరునకు నివేదన సమర్పించడం సాంప్రదాయకంగా వ్యవహరించబడుతున్నది. ఈ కార్తీక మాస వ్రతము ఎంతో మంచిది. హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగి మరు జన్మ లేక మోక్షం పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలి అనే కోరికను కలగజేస్తాడు ఆ పరమాత్మ. ఈ మాసంలో ఏ రోజైనా వనభోజనాలకు అనుకూలమే. అయితే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాలు మంచివి. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి మరియు మానవ సంబంధాలను మెరుగుపడేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి నిత్య జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులు, ఒత్తిళ్లు, వేదనలను మరిపింపజేసే వేదికలు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసేలని మహాభారతంలో ఉంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదులుతారు. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానము అనే చీకటిని తొలగించి జ్ఞానము అనే వెలుగును నింపుతాయి.
కార్తీక మాస వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ఇష్టమైనది. భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుని స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. కార్తీక మాసమంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. శివప్రీతికరమైన సోమవారం రోజు బాణోదయం ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోష కాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోష రజనీముఖం. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని చూడడానికి దేవతలందరూ అక్కడ కొలువుతూ ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తారట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగా వాయిస్తారట. ఇంద్రుడు వేణునాదంతో పులకింప చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ఆ సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఒకేసారి మనం పొందగలుగుతామని చెప్పబడింది. కావున స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కార్తీక మాస నియమములను పాటించి కార్తీక దామోదరుని అనుగ్రహమునకు పాత్రలు కావాలని భక్తులకు మనవి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.